పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నకిలీ ఫేస్బుక్ ఐడి యువకుడి ప్రాణం మీదకు వచ్చింది. యువతి పేరుతో గోవింద్ అనే వ్యక్తితో భానుప్రకాష్ చాటింగ్ చేశాడని, ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అంతేకాదు పలుమార్లు డబ్బులు కూడా పంపించారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత భానును నిలదీశాడు గోవింద్. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ టార్చర్ భరించలేకే భానుప్రకాష్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. తమ కొడుకును వేధింపులకు గురిచేశారని, దాన్ని తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెబుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుల నుంచి 15 మంది టార్చర్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు. గోవిందరాజు వీర గోవిందరాజు అంట. వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీ నేను ఇట్లా అయ్యిందని 9 మంది పేర్లు చెప్పాడు. వాళ్ళ టార్చర్ వల్లే నా కొడుకు చనిపోయాడు సార్. వచ్చేటప్పుడు ఆపి 15 మంది కొట్టారంట అబ్బాయిని. ఫోన్ల గురించి మాట్లాడుకొని హెరాస్మెంట్ చేశారంట అబ్బాయిని. 15 రోజులు టార్చర్ చేస్తున్నారని చెప్పాడు. నిన్న పొద్దున గోవిందరాజు వీర గోవింద్ వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారంట. ఎనీ టైం కాల్ వాళ్ళతోనే మాట్లాడతారు. ఇంకా 9 మంది కూడా నువ్వు రెంట పాలు వస్తే నిన్ను నరుకుతావు, కాల్ ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారంట.